బీజేపీలో సీనియర్ లీడర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. నాకు ముందు తెలంగాణ, ఆ తర్వాతే పార్టీ, చివరకు నా వ్యక్తిగతం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భావోద్వేగ వ్యాఖ్యల లేక పార్టీకి ఏదైనా సంకేతమా? బీజేపీలో ఆయనకున్న అసంతృప్తి మళ్ళీ తెరపైకి వచ్చిందా? ఇంతకీ ఎవరా ఎంపీనో ఈ స్టోరీలో మనం చూసేద్దాం. తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తనకు మొదటి ప్రాధాన్యమని, ఆ తర్వాతే పార్టీ, చివరికి వ్యక్తిగత ప్రయోజనాలని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యల వెనుక ప్రత్యేక సందేశం ఉందా లేక సాధారణ వ్యాఖ్యలేనా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు ఉద్యమం నుంచి ప్రజా రాజకీయాల్లోకి వచ్చిన ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం బీఆర్ఎస్లో కీలక నేతగా ఎదిగి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్తో విభేదాలు తలెత్తడంతో పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఈటెల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇక కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ఆ అవకాశం లేకుండా పోయింది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే చర్చ గత కొంతకాలంగా సాగుతూనే ఉంది. హుజూరాబాద్ రాజకీయాలను కూడా తనను దూరం చేస్తున్నారు అన్న అభిప్రాయం ఈటెల వర్గంలో కనిపిస్తోంది. అయితే ఈ అంశాలపై ఈటెల రాజేందర్ బహిరంగంగా ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. ఇటీవల ఒక వివాహ వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఈటెల రాజేందర్ ఆత్మీయంగా మాట్లాడిన దృశ్యాలు వైరల్ కావడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరతారు అన్న ప్రచారం మరోసారి మొదలైంది. అయితే ఆ ప్రచారాన్ని ఈటెల స్వయంగా ఖండిస్తూ తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఈటెల వ్యాఖ్యలతో మరోసారి బీజేపీలో రాజకీయ చర్చ మొదలైంది. తెలంగాణ ముందు, పార్టీ తర్వాత అన్న వ్యాఖ్యలు కేవలం రాష్ట్ర ప్రయోజనాలపై తన వైఖరిని వెల్లడించేందుకేనా లేక పార్టీ నాయకత్వానికి పరోక్షంగా ఇచ్చిన సంకేతమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి అధికారిక స్పందన మాత్రం ఇంకా రాలేదు. తెలంగాణ రాజకీయాల్లో బీసీ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈటెల రాజేందర్ తన రాజకీయ ప్రయాణంలో పలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నారనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి బీజేపీ వరకు ఆయన ప్రయాణం ఎప్పుడూ కూడా చర్చనీయాంశంగానే నిలిచింది. ఇప్పుడు చేసిన తాజా వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో రాజకీయ విశ్లేషణకు దారితీస్తున్నాయి. మొత్తానికి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు తెరలేపాయి. అయితే ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ అసంతృప్తి ఉందా లేక తెలంగాణ ప్రయోజనాలపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే ఆయన వ్యక్తం చేశారా అన్నది రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.